బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 3834 సర్పంచ్, 27628 వార్డు పదవులకు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసింది. గంట లంచ్ బ్రేక్ తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ముందుగా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కట్టలు కట్టి తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాసేపట్లో ఫలితాలు వెల్లడి కానుండటంతో గ్రామాల్లో వాడివేడి వాతావరణం నెలకొంది. ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత వెంటనే ఉప సర్పంచ్లను ఎన్నుకుంటారు. మొత్తానికి స్వల్ప ఘర్షణలు మినహా తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 14న రెండో దశ, 17న మలివిడత పోలింగ్ నిర్వహిస్తారు. స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. తిరుమలాపూర్ వనపర్తి జిల్లా, అదేవిధంగా పొతంగల్ నిజామాబాద్ జిల్లా, మంగపల్లి వనపర్తి జిల్లా, ముద్దునూరు నాగర్ కర్నూల్, సమితి సింగారం భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన పోలింగ్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఉత్సాహంగా గ్రామాల్లో యువతీ యువకులు అదేవిధంగా వృద్ధులు కూడా ఓట్ల పండుగలో పాలు పంచుకున్నారు. మొత్తంగా ఓటెత్తింది పల్లెల్లో ఓటు హక్కును వినియోగించుకోవటం ఒక రకంగా ఒక సింబల్ గా కూడా భావిస్తూ ఉంటారు, ఒక గుర్తింపుగా కూడా భావిస్తూ ఉంటారు. సో నగరాల నుంచి చాలా మంది తరలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో పెద్ద ఎత్తున పోలింగ్ శాతాలైతే నమోదైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా గ్రామాల్లో ఓట్ల సందడైతే నెలకొంది. మరి కాసేపట్లో గ్రామాలకు సంబంధించి సర్పంచులను ఎన్నుకోబోతున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. రైట్, ఇక తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 3834 సర్పంచ్, 27628 వార్డు పదవులకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సరళికి సంబంధించి అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి తెలంగాణ వ్యాప్తంగా అందిస్తారు. స్వామి. వంశీ, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల పోలింగ్ వరకు కొనసాగింది. అక్కడక్కడ చెదురుమదల గంటలకు సంబంధించి తప్ప ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఒకవైపు నల్గొండ జిల్లాలో మాత్రమే కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. ఒకరివైపు ఒకరు దాడులు చేసుకునే వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పరిస్థితి సద్దుమణుగా చేయడం జరిగింది. మొత్తం 1 o'clock తర్వాత ఆ పోలింగ్లో లైన్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మరి కొన్ని చోట్ల మాత్రమే ఇంకొక గంట అర్ధ గంట లోపల పూర్తి స్థాయిగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది. మనకు ఒక 7 నుంచి 8 మండలాల సంబంధించిన పోలింగ్ వివరాలు రావాల్సి ఉన్నప్పటికీ ఉన్నదని కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు అంటున్నారు. మనకు మధ్యాహ్నం 11 గంటల వరకు 50% పైగా పోలింగ్ నమోదైంది. దాదాపుగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి 80% పైగా పంచాయతీ ఎలక్షన్స్లో పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు చాలా చోట్ల కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సిబ్బంది లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చాలా చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత అక్కడక్కడ తక్కువనే ఉంటాయి కాబట్టి 5-10 సంఖ్యలో ఉంటాయి కాబట్టి గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను బట్టి వారికి ఉన్నటువంటి ఓటు హక్కును బట్టి పోస్టల్ బ్యాలెట్లు ఓటు ఉంటాయి. అవి లెక్కించిన తర్వాత బ్యాలెట్లు అయితే లెక్కించబోతున్నారు. తొలుత వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఒకవైపు సమాంతరంగా కొనసాగుతుంది. ఒకవైపు సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫలితాలు ప్రకటించిన తర్వాత వార్డు మెంబర్లు ప్రకటించి ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ ఇదే రోజు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇప్పటికే సూచించారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ 3 దశల్లో పంచాయతీ ఎలక్షన్స్ను నిర్వహిస్తున్నారు. తొలిదశ ఈరోజు పోలింగ్ జరిగింది. రెండో దశ 14వ తేదీన, మూడో దశ 17వ తేదీన కొనసాగుతుంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒకవైపు పంచాయతీ ఎలక్షన్స్ ఈసారి అభ్యర్థులంతా కూడా సర్పంచ్ ఎలక్షన్స్ పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఒకవైపు చాలా మంది వార్డు మెంబర్లు కూడా ఈసారి పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని అయితే ఎమ్మెల్యేలను తలపించే విధంగా కొన్ని చోట్ల ప్రచారాన్ని కొనసాగించారు. చాలామంది బలమైనటువంటి పంచాయతీలు ఉన్న చోట దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో అభ్యర్థులంతా కూడా అనేక చోట్ల కూడా గెలుపు కోసం పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎలక్షన్స్ కావడంతో కూడా పార్టీలన్నీ కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, ఇతర పార్టీలను కూడా ఎవరికి వారు హోరాహోరీగా ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల మధ్యన ట్రాంగిల్ ఫైట్ ఉంటుంది. ప్రధానంగా దాదాపుగా 90-95% వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ముఖాముఖి పోరు ఉంటుంది. అనేక చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికార పార్టీ కాబట్టి చాలా చోట్ల కూడా మనకు అందుతున్న ట్రెండింగ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వారు సర్పంచ్ తీసుకుంటే వేరు ఉప సర్పంచ్ తీసుకున్నారంటే అన్నట్టుగా చాలా చోట్ల కూడా ఇది ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో ఎలక్షన్ జరుగుతున్నట్టుగా కూడా చాలా చోట్ల కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు పంచాయతీ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా సామరస్య వాతావరణం పాడవకుండా గ్రామాల్లో నాయకులంతా కూడా వారికి వారు సర్దుబాటు
ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఒకవైపు పార్టీల గుర్తు లేదు కాబట్టి ఒకవైపు అభ్యర్థులంతా కూడా ఎవరికి వారి పార్టీలు బలపరిచినటువంటి బ్యాక్గ్రౌండ్గా పనిచేస్తూ ఉన్నారు. త్వరలో జరిగేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి ఇవి ఒక ప్రధాన భూమికగా ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్స్లో బలపడడం కోసం పార్టీలన్నీ కూడా గట్టిగానే కృషి చేస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కూడా పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంది. 3,843 34 పంచాయతీల ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో దాదాపుగా 390కి పైగా సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. చాలా చోట్ల కూడా గతంతో పోలిస్తే ఈసారి ఏకగ్రీవాల సంఖ్య కూడా పెద్దగానే ఉంది. మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఫలితాల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మరికొన్ని చోట్ల ఎలక్షన్ ప్రాసెస్ కొనసాగుతున్నది కాబట్టి పూర్తి స్థాయి ఎలక్షన్ పర్సెంటేజ్ ఎంత, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత కూడా బయటకి ఎలక్షన్ అధికారులు చెప్పలేదు. మరొక 7-8 మండలాల పోలింగ్ పూర్తయిన తర్వాత చెప్తామని చెప్పేసి ఎన్నికల సిబ్బంది అంటున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సరళికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం నల్లగొండలో అక్కడక్కడ చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉందా? ఎంతసేపట్లో పోలింగ్ కి సంబంధించిన కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాసేపటి క్రితం కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 630 గ్రామ పంచాయతీలకు సంబంధించి అదేవిధంగా 594 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రస్తుతం అయితే 45 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యి అదేవిధంగా 1442 వార్డు సభ్యులకు సంబంధించి కూడా ఏకగ్రీవమైన అయినటువంటి నేపథ్యంలో 585 గ్రామ పంచాయతీలకు ఈ రోజు మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరిగాయి. అయితే కాసేపటి క్రితం పోలింగ్ అయితే ముగిసింది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏకగ్రీవమైనటువంటి గ్రామాల్లో పరిస్థితి అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వారు జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి నుంచి బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. దాంతో ఎక్కడ కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనే రేంజ్ లో గ్రామాల్లో పాలిటిక్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. వార్డు సభ్యులకు సంబంధించి ఎక్కువగా కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వచ్చే వరకు కూడా గ్రామానికి సంబంధించి అంటే వ్యక్తులను బట్టి ఓట్లు పడతాయి. అదేవిధంగా పార్టీ సంబంధించిన సింబల్ ఉండదు కాబట్టి గ్రామ పంచాయతీలో వ్యక్తిని చూసి ఓట్లు పడతాయి. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ కీలకం కానుంది. అదే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా చాలా బలంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీకి చాలా గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి పోటీ ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీ అంటే మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని కూడా అంచనాలు అయితే వినబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. అయితే క్రాస్ ఓటింగ్ పైన కూడా కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక గ్రామానికి సంబంధించి 12 వార్డులు ఉంటే 12 వార్డులు కాంగ్రెస్ వస్తుంటాయి, సర్పంచ్ బీఆర్ఎస్ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అనేటువంటి అంచనాలు అయితే వినబడుతున్నాయి. మరి కాసేపట్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. మేజర్ గ్రామ